టైమ్ టు వర్షిప్. క్రిస్మస్ ఇస్ అ టైమ్ టు వర్షిప్. ఈ క్రిస్మస్ సందర్భంగా మనం నిజమైన ఆరాధన చేసేవారిగా ఉండాలి. ఒక్కొక్కసారి తప్పుడు ఆరాధన నుండి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మనం అటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే మనం తెలియకుండానే మనం తప్పుగా లేదా తప్పుడు ఆరాధన చేసేవారిగా మనం ఉండిపోతాం. వీ నీడ్ టు గార్డ్ అవర్ సెల్స్ అగెయిన్స్ట్ ఫాల్స్ వర్షిప్. ఎందుకంటే నిర్గమకాండం 32వ అధ్యాయం మనం చూసినప్పుడు మోషే ఎప్పుడైతే కొండ మీదకి వెళ్ళి దేవుడితో మాట్లాడుతున్నాడో, మోషే రావడం లేట్ అవుతున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు, కొండ క్రింద ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు ఆ డిలేని పేషెన్స్తో వాళ్ళు వెయిట్ చేయకుండా, వాళ్ళు ఆగలేక వాళ్ళు ఏం చేశారంటే ఒక బంగారపు దూడను ఒకటి తయారు చేసి ఆ బంగారపు దూడ చుట్టూ వాళ్ళు పాటలు పాడుతూ, కీర్తనలు పాడుతూ వాళ్ళు సంతోషపడడానికి తాగుతూ, తందనలాడుతూ వర్షిప్ చేస్తూ ఉన్నారు. అదే దేవుడు అనుకొని వాళ్ళు వర్షిప్ చేశారు. కానీ వాళ్ళు చేసింది ఏంటంటే దేవుడికి వాళ్ళు ఆరాధించలేదు, కానీ వాళ్ళు ఆరాధించింది ఒక ప్రతిమను. వారి కోసం వాళ్ళు ఆరాధించారు. వాళ్ళ సెల్ఫ్ ప్రేజ్ కోసం, వాళ్ళ సెల్ఫ్ వర్షిప్ కోసం, వాళ్ళు ఉల్లాసించడం కోసం, ఆనందించడం కోసం, వాళ్ళు ఆత్మ తృప్తిపరచుకోవడం కోసం వాళ్ళు ఆరాధించారు. ఈరోజు కూడా మనం కూడా క్రైస్తవులుగా మనము ఎవరి కోసం ఆరాధిస్తున్నాం? అది మన తృప్తి కోసం మనం ఆరాధిస్తున్నామా, లేక దేవుని తృప్తిపరచడానికి ఆరాధిస్తున్నామా? మన ఆరాధన దేవుణ్ణి సంతోషపరిచే విధంగా ఉంటుందా? మన ఆరాధన, మన స్తుతి, మన పాటలు దేవుణ్ణి మహింపరిచే విధంగా ఉంటుందా, లేక కేవలము మన ఆత్మ తృప్తి కొరకు, కేవలము మనల్ని తృప్తి పరుచుకోవడం కొరకు, మనల్ని సాటిస్ఫై చేసుకోవడం కొరకు, కాసేపు మనం రిలాక్స్ అవ్వడం కోసము మనం చేస్తున్నామా అనేది మనం మర్చిపోకూడదు. అది మనం గుర్తుంచుకోవాలి. మనం చేసే ప్రతి ఆరాధన, మనము స్తుతించే పాడే ప్రతి పాట దేవునికి దగ్గరగా చేసే విధంగా ఉండాలి. తప్పుడు ఆరాధన నుంచి మనం జాగ్రత్త కలిగి ఉందాం.